Okay guys, today karyotyping ante endo chuddam. After doing Gisma staining, chromosomes are photographed. The individual chromosomes are cut out from the photographed. ఇక్కడ చూడండి జిస్మా స్టైనింగ్ జరిగినాక క్రోమోజోమ్ అనేది మనకి కనిపిస్తుంది. ఓకేనా, అవేంటి ఇండివిజువల్ క్రోమోజోమ్స్ ఏం చేస్తారు, కట్అవుట్ అనేది జరుగుతుంది అనమాట. క్రోమోజోమ్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్ ఆల్ ఆర్డర్లీ, ఏమవుతుంది తర్వాత ఆర్డర్గా పెయిర్స్గా అనేది అరేంజ్ అవుతుంది అనమాట. ప్రొడ్యూస్ స్టాండర్డ్ అరేంజ్మెంట్, ఒక అరేంజ్మెంట్ అనేది జరుగుతుంది. దీన్ని ఏమంటారు, కార్యోటైప్ అంటారు. కార్యోటైప్ ఈస్ టెస్ట్ టు ఐడెంటిఫై. కార్యోటైప్ ఇంకో దేనికి యూజ్ అవుతుందంటే టెస్ట్ ఐడెంటిఫై చేయడం కోసం, క్రోమోజోమ్స్ని ఐడెంటిఫై చేయడం కోసము, దాని ఒక సైజ్ని, షేప్ని, ఆ తర్వాత నంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ బాడీ సెల్స్లో, శాంపిల్ బాడీ సెల్స్లో ఎలా ప్రజెంట్ అయి ఉంటుందో అనే దానికోసం ఈ కార్యోటైప్ టెక్నిక్ అనేది యూజ్ చేస్తారనమాట. అదేవిధంగా డిక్రీజింగ్ లెంత్, క్రోమోజోమ్స్ అనేది కూడా లెంత్ డిక్రీజింగ్ అయిపోతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఫస్ట్ ఇట్లా థిక్నెస్ అనేది ఉంటుంది, మళ్ళీ ఏమవుతుంది ఇట్లా లైట్గా అనేది డిక్రీజ్ అయిపోతుంది. లేదంటే క్రోమోజోమ్ నెంబర్ ఫస్ట్ టైం మనం 46 ఉంటుంది, నెక్స్ట్ ఏంటి 23 అనేది డిక్రీజ్ అయిపోతుంది అనమాట. నెక్స్ట్ పారామీటర్స్ యూజ్డ్ ఇన్ కార్యోటైప్, షేప్ ఆఫ్ ది క్రోమోజోము, లెంత్ ఆఫ్ ది క్రోమోజోమ్. ఏమవుతుంది, క్రోమోజోమ్ ఒక షేపు, అదేవిధంగా లెంత్ అనేది కూడా మనము చూడొచ్చు అనమాట. చూడండి, సెంట్రోమెట్రిక్ ఇండెక్స్, షార్ట్ ఆర్మ్ లెంత్ బై టోటల్ క్రోమోజోమ్. ఏమవుతుంది, షార్ట్ ఆర్మ్ లెంత్ బై టోటల్ క్రోమోజోమ్. నెక్స్ట్ ప్రపోర్షన్ ఆఫ్ ది ఆర్మ్స్, ప్రపోర్షన్ రేషియో కూడా ఉంటుంది. ఎలా చూద్దాం నేను, లాంగ్ అండ్ షార్ట్ ఆర్మ్స్. ఓకే, రేషియో బిట్వీన్ లాంగ్ అండ్ షార్ట్ ఆర్మ్స్ ఆఫ్ ది క్రోమోజోమ్స్ అనమాట. ఇవన్నీ కూడా మనము చూడొచ్చు. నెక్స్ట్ స్ట్రక్చర్ ఆఫ్ ది క్రోమోజోమ్ కూడా ఈ కార్యోటైప్ టెక్నిక్ ద్వారా ఎలా కనిపిస్తుందో చూద్దాం. చూడండి, క్రోమోజోమ్స్ ప్రజెంట్ ఇన్ యూకారియోటిక్ న్యూక్లియస్. ఎక్కడ న్యూక్లియస్లో ప్రజెంట్, ఆల్రెడీ మనం చెప్పినాం న్యూక్లియస్లోని క్రోమోజోమ్స్ అనేది ప్రజెంట్ అయి ఉంటుంది. సెల్ లోపల న్యూక్లియస్ ఉంటుంది, ఆ న్యూక్లియస్ లోపల ఏముంటుంది, క్రోమోజోమ్ అనేది మనము క్రోమాటిన్ ద్వారా వస్తుందనేసి, క్రోమాటిన్ ద్వారా నెక్స్ట్ స్టేజ్కి క్రోమోజోమ్ అనేది వస్తుందనేది మనం ఆల్రెడీ లాస్ట్ టాపిక్స్లోనే డిస్కస్ చేసాం. న్యూక్లియస్ ఆఫ్ ఈచ్ సెల్ ఏమన్నా డిఎన్ఏ మాలిక్యూల్ ఈస్ ప్యాకేడ్ ఇంటూ థ్రెడ్ లైక్ స్ట్రక్చర్స్. ఏమవుతుంది, డిఎన్ఏ మాలిక్యూల్స్ అనేది కూడా ప్యాక్డ్ అయి ఉంటుంది అనమాట. ఎలాగా థ్రెడ్ లైక్ స్ట్రక్చర్స్, దాన్ని ఏమన్నా మనం క్రోమాటిన్ అన్నాం కదా, ఓకేనా, లైక్ స్ట్రక్చర్స్. తర్వాత దాన్ని ఏమంటాం, క్రోమోజోమ్స్ అంటాం. ఓకేనా, వీటి గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. యూకారియోటిక్ క్రోమోజోమ్స్ మేడప్ ఆఫ్ డిఎన్ఏ హిస్టోన్స్ అండ్ నాన్ హిస్టోన్ ప్రోటీన్స్. ఈ క్రోమోజోమ్స్లో ఎలా ఏమి డిఎన్ఏ హిస్టోన్ ప్రోటీన్స్, అదేవిధంగా నాన్ హిస్టోన్ ప్రోటీన్స్ కూడా ప్రజెంట్ అవుతుంది అనమాట. దాంతో మేడ ఉంటుంది. నెక్స్ట్ మెటాఫేస్ క్రోమోజోమ్ అంటే ఏందో చూద్దాం. మెటాఫేస్లోనే కదా మనకి క్రోమోజోమ్ అనేది ఎగ్జాక్ట్ షేప్ అనేది మనకి ఫామ్ అయింది ఇన్ మైటోటిక్ డివిజన్లో. ఓకే, ఎలా ఉంటుందంట, 0.1333 మైక్రోమీటర్స్ ఇన్ లెంత్ ఉంటుంది. అదేవిధంగా థిక్నెస్ కూడా 0.2 to 2 మైక్రోమీటర్స్ థిక్నెస్ అనేది ఉంటుంది. ఇక్కడ మెటాఫేస్లో మనకి ఈ విధంగా లెంత్ అనేది, థిక్నెస్ అనేది కనిపిస్తుంది అనమాట. నెక్స్ట్ ఈచ్ క్రోమోజోమ్ హ్యాస్ కన్స్ట్రక్షన్ పాయింట్ కాల్ సెంట్రోమియర్. మనకు తెలుసు, చూడండి ఇట్లా క్రోమోజోమ్ అనేది ఇలా ప్రెజెంట్ అవుతుంది, మధ్యలో ఒక పాయింట్ అనేది ఉంటుంది. దీన్ని ఏమంటాము, సెంట్రోమియర్ అంటాం. విచ్ క్రోమోజోమ్స్ 2 సెక్షన్గా డివైడ్ అయిపోతుంది అనమాట. ఇదొక సెక్షన్గా చూడండి, ఇదొక సెక్షన్ ఇట్లా ఉంటుంది క్రోమోజోమ్, ఇదొక సెక్షన్గా కూడా డివైడ్ అయిపోవడానికి అనేది 2 ఆర్మ్స్గా డివైడ్ అయిపోవడానికి, ఇదొక పైన ఒక ఆర్మ్, కింద ఒక ఆర్మ్గా డివైడ్ అయిపోవడానికి యూజ్ అవుతుంది అనమాట ఈ సెంట్రోమియర్ అనేది. ద షార్ట్ ఆర్మ్ ఆఫ్ ది క్రోమోజోమ్స్, పైనది తీసిది షార్ట్ ఆర్మ్, కింద ఉండేదండి క్యూ ఆర్మ్. ఇది పైన షార్ట్ ఆర్మ్, ఇది కింద ఉండేది క్యూ ఆర్మ్ అనమాట. ఆర్మ్ క్రోమోజోమ్స్ దాన్ని ఏమంటారు, పి ఆర్మ్ అంటాము. లాంగ్ ఆర్మ్ ఉండేదాన్ని ఏమంటారు, క్యూ ఆర్మ్ అంటాము. ఇక్కడ చూడండి, పైన షార్ట్ ఆర్మ్ అనుకుంటే కింద క్యూ ఆర్మ్ అనేది ప్రజెంట్ అయి ఉంటుంది. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఎలా ఉంటుందో చూద్దాం. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఎన్ని టైప్స్ ఉంటాయి, 1 2 3 4 టైప్స్ అనేది ఉంటుంది. ఫస్ట్ టీలోసెంట్రిక్, ఆక్రోసెంట్రిక్, సబ్ మెటాసెంట్రిక్, మెటాసెంట్రిక్. టీలోసెంట్రిక్లో ఏమవుతుంది, సెంట్రోమియర్. చూడండి, సెంట్రోమియర్ అనేది ఇలా ప్రజెంట్ అయి ఉంటుంది పైన. ఇది ఎక్కువ హ్యూమన్స్లో కనపడదు, స్పీసీస్లో, మైన్స్లో, చింపాంజీస్లో వాటిలో చూస్తామన్నమాట. సెంట్రోమియర్ అనేది ఇలా ప్రజెంట్ అయి ఉంటుంది, కింద ఇలా ఉంటుంది. ఇది టీలోసెంట్రిక్ అంటాం. నెక్స్ట్ ఆక్రోసెంట్రిక్ చూడండి, ఈ ఆర్మ్ పైన ఇట్లా ఈ ఆర్మ్స్ అనేది కొంచెం ఉంటుంది, ఇక్కడ దీన్ని ఆక్రోసెంట్రిక్ అంటాం. ఇక్కడ సెంట్రోమియర్ అనేది ఇక్కడ మిడిల్ అనేది ఉండదు అనమాట, కొంచెం పైకి ఉంటుంది, ఇలా ఉంటుంది. నెక్స్ట్ సబ్ మెటాసెంట్రిక్ అంటే కొంచెం వెడల్పు అనేది పెరుగుతుంది అనమాట, దీన్ని సబ్ మెటాసెంట్రిక్ అంటాం. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మెటాసెంట్రిక్ అంటే ఈక్వల్గా ఫామ్ అయిపోతుంది అనమాట. పైన ఉండే 2 సిస్టర్ క్రోమాటైడ్స్, ఈ రెండు ఆర్మ్స్ ఏమవుతుంది, ఈక్వల్గా ఫామ్ అయిపోతుంది. ఓకేనా, ఇది టైప్స్ ఆఫ్ క్రోమోజోమ్స్. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ఫంక్షన్స్ ఆఫ్ క్రోమోజోమ్స్. ఇట్ ఈస్ క్యాపబుల్ ఆఫ్ సెల్ఫ్ రిప్లికేషన్ అనేది జరుగుతుంది, మనకు తెలుసు. అదంటే కదే క్రోమాటిన్ నుంచి క్రోమోజోమ్గా
మారిపోతుంది. అదేవిధంగా సెల్ డివిజన్ కూడా సెల్ఫ్గానే జరిగిపోతుంది. మనకు ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఇట్ ప్లేస్ ఎ వైటల్ రోల్ ఇన్ హెరిడిటీలో, మ్యూటేషన్లో, వేరియేషన్లో, క్రియేషన్ ఆఫ్ ది డాటర్ సెల్. ఏమవుతుంది, ఒక డాటర్ సెల్ నుంచి ఒక మదర్ సెల్ నుంచి 2 డాటర్ సెల్గా, అదేవిధంగా మదర్ సెల్ నుంచి 4 డాటర్ సెల్స్గా 2 డాటర్ సెల్స్గా అదే డివైడ్ అయిపోతుంది అనమాట. ఎక్కడ యూకారియోటిక్ స్పీసెస్లో. స్టడీ ఆఫ్ క్రోమోజోమ్స్ అబ్నార్మాలిటీస్లో కూడా మనం చదివినాం ఆల్రెడీ. డిసార్డర్స్ ఎలా ఉంటుందో అవన్నీ కూడా చదివినాం. ఓకే, లార్జ్ స్కేల్ పాపులేషన్ సర్వేస్ అంటే ఏందో చూద్దాం. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్, టు డిటెక్ట్ ద ఎఫెక్ట్స్ ఆఫ్ ఆక్యుపేషనల్ hazards on chromosomes in relation to various environment factors like cold, heat, chemicals, dust. చూడండి, కోల్డ్ కండిషన్లో, హీట్ కండిషన్లో, కెమికల్స్, డస్ట్. కొంతమంది ఇక్కడ కొన్ని ఏరియాస్లో ఉంటారు కదా, కొన్ని ఎన్వైరన్మెంట్ బట్టి కూడా ఇలా డిఫెక్ట్స్ అనేది కూడా వస్తూ ఉంటుంది అనమాట డస్ట్ ద్వారా. కొందరు కోల్డ్ కండిషన్లో నివసిస్తూ ఉంటారు, కొందరు హీట్ కండిషన్లో ఉంటారు కదా. డిఫరెంట్ ఎన్వైరన్మెంట్కి కూడా ఇలాగా కొన్ని డిఫెక్ట్స్ అనేది ఏర్పడుతుంది కొందరిలో. ఇన్ న్యూ ఫీల్డ్స్ ఇన్వాల్వింగ్ సపరేషన్ ఆఫ్ ఎగ్స్ అండ్ వై బీరింగ్ స్పోమ్స్ ఫర్ ప్రివెంటింగ్ జెండర్ రిలేటెడ్ ఇన్హెరిటెడ్ డిసార్డర్స్. కొన్ని డిసార్డర్స్ కూడా వస్తుంది. సపరేషన్ ఎక్స్ అండ్ వై స్పోమ్స్లో మేల్స్లో జరుగుతుంది అనమాట సపరేషన్ కూడా. ఇవి ఒక డిసార్డర్ అనేది ఏర్పడుతుంది. నెక్స్ట్, వేరియేషన్స్ ఇన్ క్రోమోజోమ్స్లో చూద్దాం. పాలీపాయిలిడీ అంటే presence of multiples of haploid number of chromosomes. ఇక్కడ ఏమవుతుంది, హ్యాప్లాయిడ్ నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ 1 కంటే ఎక్కువ క్రోమోజోమ్స్ ప్రజెంట్ అయి ఉంటుంది. దాన్ని పాలీపాలిడీ అంటారు. నెక్స్ట్, యానిపాలిడీ అంటే చూద్దాం. ఇది 2 టైప్స్గా ఉంటుంది. ఒకటి హైపర్ పాలిడీ, ఇంకోటి హైపోపాలిడీ. ఏంటో చూద్దాం. చూడండి, హైపర్ పాలిడీ అబ్సెన్స్ ఆఫ్ ప్రాపర్టీ ఆఫ్ బీయింగ్ ఎ నార్మల్. ఏమవుతుంది, కొన్ని లాస్ అవ్వడం కానీ జరుగుతుంది, లేదా ఎక్స్ట్రా మల్టిపుల్ ఆఫ్ హ్యాప్లాయిడ్ నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఎక్స్ట్రా అవ్వడం కానీ జరుగుతుంది అనమాట. ఇక్కడ చూడండి, హైపర్ పాలిడీ అంటే ట్రైజోమీ అని తీసుకుంటాం. 2n+1 ఏముంటుంది ఇక్కడ, ట్రైజోమీ, టెట్రాజోమీ అంటే ఒకటి ఎక్స్ట్రా అనేది ఉంటుంది అనమాట. క్రోమోజోమ్స్ ఎక్స్ట్రా అనేది ఉంటుంది. ఇవన్నీ ఎక్కువ డౌన్ సిండ్రోమ్స్, ట్రైజోమీ 21 ఇవన్నీ వీటిలో డిసార్డర్స్ అనేది ఉంటుంది, డిసార్డర్స్ అనేది చెప్పుకోవచ్చు. ఇక్కడ చూడండి, హైపోపాలిడీ అంటే ఏమవుతుంది, లాస్ అయిపోవడం అనమాట. చూడండి, కొన్ని లాస్ నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ పేరు మిస్ అయిపోతుంది. ఒక పేరు ఏదైనా మిస్ అయిపోవడం, నల్లిజోమ్ అన్నా కూడా మోనోజోమ్ అన్నా కూడా మిస్ అయిపోతుంది. దాన్ని అంటాం హైపోపాలిడీ అంటే అదే డిఫరెన్సెస్. నెక్స్ట్, బాడీలో ఏం జరుగుతుందో చూద్దాం. ఎక్స్ క్రోమాటిన్ ఈస్ ఇన్యాక్టివ్. ఎక్స్ క్రోమోజోమ్ ఎ సెల్ మోర్ దెన్ 1 క్రోమోజోమ్. ఇక్కడ ఏమవుతుంది, ఎక్స్ క్రోమాటిన్ అనేది ఇన్యాక్టివ్ అయినప్పుడు ఏమవుతుందంటే 1 క్రోమోజోమ్, మోర్ దెన్ 1 క్రోమోజోమ్ అనేది ప్రజెంట్ ఉంటుంది. నార్మల్గా ఎలా ఉంటుంది, ఇన్ ఫీమేల్స్లో ఎక్స్ అనేది ప్రజెంట్ ఉంటుంది, మేల్స్లో XY. ఇది మనకి తెలుసు, XY అనేది ప్రజెంట్ ఉంటుంది. బార్ బాడీ ఈజ్ టైట్లీ కాయిల్డ్. ఏమవుతుంది, టైట్గా కాయిల్డ్ అయినప్పుడు ఇట్ ఈస్ లైక్ ఎ డార్క్ స్టెయినింగ్ లాగా కనిపిస్తుంది అనమాట. డార్క్గా కొంచెం స్టెయినింగ్ అంటే ఏదో తెలుసు కదా, కలర్. నెక్స్ట్, బాడీ ఆఫ్ ద షేప్ ఆఫ్ హాఫ్ మూన్ షేప్లో అనేది ప్రెజెంట్ అయింది. ఇట్ ఈస్ ఆబ్సెంట్ ఇన్ మెయిల్ సెల్స్లో ఆబ్సెంట్ అయి ఉంటుంది. చూడండి, ఫీమేల్స్లో ప్రెజెంట్ అయి ఉంటుంది, మేల్స్లో ఆబ్సెంట్ అయి ఉంటుందండి. ప్రొసీజర్ ఎలా చేస్తారో చూద్దాం. రిన్స్ ద మౌత్ విత్ మౌత్ వాష్, అప్టైన్ మెటల్ స్పాచులా, సెలైన్, 2 slides and preservative. Gently scrap the buccal mucosa with a metal spatula dipped in saline. Next, clean the spatula and repeat the procedure gently but firmly. Yes, smear the material on the 2 slides, place them in the preservative. Label the container of the slides with the patient's name. Next ఏం చేయాలి, ఆ స్లైడ్స్ మీద పేషెంట్స్ నేమ్, డేట్, ఏదైతే కంటెంట్స్ రాయాలో అవన్నీ రాయాలి. ఇఫ్ ఎనీ అబ్నార్మల్ రిజల్ట్స్ రెఫర్ ద పేషెంట్ ఫర్ జెనెటిక్ కౌన్సిలింగ్. ఏం చేయాలి, ఏదైనా అబ్నార్మల్ రిజల్ట్స్ ఏదైనా వచ్చిందంటే ఏం చేయాలి, జెనెటిక్ కౌన్సిలింగ్ దగ్గర వెళ్ళి పేషెంట్తో మాట్లాడి జెనెటిక్ కౌన్సిలింగ్ దగ్గర వెళ్ళి మాట్లాడండి అని వాళ్ళకి చెప్పాలన్నమాట. ఓకే, చూడండి, క్రోమోజోమ్ ప్రిపరేషన్ ఫర్ బోన్ మ్యారో నుంచి క్రోమోజోమ్ ఎలా ప్రిపరేషన్ చేసుకుంటారో చూద్దాం. నార్మల్ హెల్తీ అడల్ట్లో తీసుకుంటే బోన్ మ్యారోని తీసుకుంటే కంటైన్ సఫిషియంట్ అమౌంట్ ఆఫ్ డివైడింగ్ సెల్స్. చూడండి, అడల్ట్లో సఫిషియంట్ అమౌంట్ ఆఫ్ డివైడింగ్ సెల్స్ అనేది ప్రెజెంట్ అయి ఉంటుంది. డైరెక్ట్గా అబ్జర్వేషన్ ఆఫ్ క్రోమోజోమ్, ఇక్కడ డైరెక్ట్ అబ్జర్వేషన్ అనేది క్రోమోజోమ్స్ చేయొచ్చు అనమాట అడల్ట్స్లో. యాడ్ 5 to 10 drops ఆఫ్ బోన్ మ్యారో ఆస్పిరేట్ని తీసుకొని 5 to 10 drops యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్, ప్రీ వార్మ్డ్ 5 mlతో ప్రీ వార్మ్డ్ చేసుకొని, నెక్స్ట్ టీసీ మీడియా తీసుకొని 4 to 15 minutes యూనిట్స్ ఆఫ్ హెపారిన్ ఫర్ ml అని యాడ్ చేసుకొని 0.02 micro-ml ఆఫ్ కోల్సిమిడ్ తోటి యాడ్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్, మిక్స్ ద మెటీరియల్ థరోలీ బై పిపేటింగ్ అండ్ ఇంక్యుబేట్ అట్ 35 degrees Celsius ఫర్ 1 to 2 hours. ఈ విధంగా ఇంక్యుబేట్ అనేది చేసుకోవాలన్నమాట. మిక్స్ చేసుకొని ఫస్ట్ మెటీరియల్ మిక్స్ చేసుకొని తర్వాత పిపెటింగ్ చేసుకొని నెక్స్ట్ ఇంక్యుబేట్ చేసుకోవాలి. సెంట్రిఫ్యూజ్ కూడా చేసుకోవాలి. సెంట్రిఫ్యూజ్ సస్పెన్షన్ ఫర్ 5 minutes అట్, చూడండి, 1000 RPMలో సెంట్రిఫ్యూజ్ అనేది 5 minutes పెట్టుకోవాలి సెంట్రిఫ్యూజ్లో. నెక్స్ట్, సస్పెండ్ ది సెల్ బటన్ ఫర్ 0.75 m పొటాషియం క్లోరైడ్
నెక్స్ట్ హిప్నోటిక్ ట్రీట్మెంట్ అనేది 10 to 15 minutes అనేది చేసుకోవాలన్నమాట. పొటాషియం క్లోరైడ్ యాడ్ చేసుకొని. నెక్స్ట్ సెంట్రిఫ్యూజ్ అండ్ డిస్కార్డ్ సూపర్ నాటెంట్ సెంట్రిఫ్యూజ్ చేసుకోవాలి. నెక్స్ట్ సూపర్ నాటెంట్తో డిస్కార్డ్ చేసుకొని మిథనాల్ అనేది యాడ్ చేసుకోవాలి. గ్లేషియల్ అసిటిక్ యాసిడ్ అండ్ ఫిక్స్ గ్రాడ్యువల్లీ. నెక్స్ట్ దాన్ని గ్రాడ్యువల్గా ఫిక్స్ చేసుకోవాలి. మిథనాల్ యాడ్ చేసుకొని ఫిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ మిక్స్ చేయాలి. థరోలీ మిక్స్ చేసి పిపెటింగ్ చేసుకొని అండ్ కీప్ ఫర్ 30 minutes ఇన్ రీఫ్రిజిరేటర్లో 30 minutes పెట్టేయాలి. చేంజ్ ఫిక్సేటివ్ అట్ లీస్ట్ 3 to 5 times. చూడండి 3 to 5 times అట్లీస్ట్ 3 to 5 times ఫిక్సేటివ్ అనేది చేంజ్ చేసుకుంటూ ఉండాలి. ప్రిపేర్ స్లైడ్స్ బై ఎయిర్ డ్రై method by dropping and 2 to 3 drops of cell suspension on a clean slide. చూడండి 2 to 3 drops of cell suspension అనేది డ్రాప్స్గా వేసుకొని క్లీన్ స్లైడ్ అనేది ఉంచుకోవాలి. స్టెయిన్ స్లైడ్స్ విత్ జిమ్స్ అండ్ మౌంట్ విత్ డిపిఎక్స్. అని క్రోమోజోమ్ బ్యాండింగ్ టెక్నిక్. క్రోమోజోమ్ బ్యాండింగ్ టెక్నిక్లో టైప్స్ ఇవన్నమాట. జీ బ్యాండింగ్, క్యూ బ్యాండింగ్, ఆర్ బ్యాండింగ్, సి బ్యాండింగ్, టీ బ్యాండింగ్. ఫస్ట్ జీ బ్యాండింగ్ ఏంటో చూద్దాం. జీ బ్యాండింగ్ స్టాండ్స్ ఫర్ జిమ్స్ ఆర్ స్టెయిన్ అంటారన్నమాట. చూడండి క్రోమోజోమ్స్లో ఇది క్రోమోజోమ్ లైట్ డార్క్ రీజన్ అనేది ప్రజెంట్ అయింటుంది. ఇది ట్రిప్సిన్తో బైండ్ అయి ఉంటుంది. లైట్ అండ్ డార్క్ స్టెయిన్డ్ బ్యాండ్స్ ఆర్ కంటెంట్స్. లైట్ అండ్ డార్క్ స్టెయిన్స్ అనేది ప్రజెంట్ అయి ఉంటుంది. ఇక్కడ టూ టైప్స్ ఆఫ్ క్రోమాటిన్స్ ఉన్నాయి. ఒకటి హెట్రోక్రోమాటిన్, యూక్రోమాటిన్. ఈ హెట్రోక్రోమాటిన్ అంటే ఏంటంటే డార్క్ రీజియన్ ఏదైతే డార్క్ రీజియన్ ఉందో దాన్ని హెట్రోక్రోమాటిన్, లైట్ రీజియన్ ఉందో దాన్ని ఏమంటాం యూక్రోమాటిన్ అంటాం. ఈ హెట్రోక్రోమాటిన్ లేట్గా రిప్లికేటింగ్ అనేది జరుగుతుంది, కానీ యూక్రోమాటిన్లో ఎర్లీ రిప్లికేటింగ్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఇది వచ్చి ఏటీ రిచ్, ఇది వచ్చేసి జీసీ రిచ్ రీజియన్స్ అనమాట. ఏటీ అంటే ఏంటి? అడినైన్, థయామైన్. ఓకే, 2 bonds అనేది ప్రజెంట్ అయి ఉంటుంది. అడినైన్, థైమైన్ 2 bonds. జీసీ అంటే ఏంటి? చూడండి 3 bonds అనేది బైండ్ అయి ఉంటుంది. జీసీ గ్వానైన్, సైటోసిన్ రిచ్, యూక్రోమాటిన్లో రిచ్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ప్రొసీజర్ ఎలా ఉంటుందో చూద్దాం. చూడండి ఏజింగ్ ఆఫ్ గుడ్ స్లైడ్స్ ఫర్ 10 days. స్లైడ్స్ అనేది తీసుకోవాలి. నార్మల్ సెల్ అనేది యాడ్ చేయాలి. నెక్స్ట్ ట్రీటింగ్ విత్ ట్రిప్సిన్తో 0.2% సొల్యూషన్ యాడ్ చేసి నెక్స్ట్ ఏం చేయాలి? 10 to 15 minutes 10 to 15 seconds అట్లనే ఉంచాలన్నమాట. నెక్స్ట్ ఇమ్మర్స్డ్ విత్ 17% ఇథనాల్ ఫర్ ఫ్యూ మినిట్స్. నెక్స్ట్ ఏంటి? 17% ఇథనాల్లో ఇమ్మర్స్ చేయాలండి. దాంట్లోకి ముంచివేసి 70% ఇథనాల్లో ముంచివేసి ఒక ఫ్యూ మినిట్స్ అట్లనే పెట్టాలి. స్టెయిన్ విత్ 10% జిస్మాతో 10% స్టెయిన్ చేయాలన్నమాట. స్టెయిన్ చేసినాక 6 to 10 minutes అట్లనే ఉంచాలి. నెక్స్ట్ అది స్ప్రెడ్ అయిపోతుంది. దాన్ని మనం ఏం చేయాలి? ఇట్లా క్యారీ టైప్గా, జీ బ్యాండెడ్ క్యారీ టైప్గా చెప్తామన్నమాట. కన్స్ట్రక్షన్ లాగా ఇట్లా అయిపోతుంది. నెక్స్ట్ ఆర్ బ్యాండింగ్ ఈజ్ రివర్స్ ఆఫ్ జీ బ్యాండింగ్. ఏమవుతుంది? ఆర్ బ్యాండింగ్ ఏంది? జీ బ్యాండింగ్కి రివర్స్. ఆర్ స్టాండ్స్ ఫర్ రివర్స్. ఓకే, రివర్స్. ఇందులో కూడా హెట్రోక్రోమాటిన్, యూక్రోమాటిన్ అనేది ఉంటారు. హెట్రోక్రోమాటిన్ ఏదైతే జీ బ్యాండింగ్ ఉందో దానికి రివర్స్ ఆర్ బ్యాండింగ్ అనమాట. ఇక్కడ హెట్రోక్రోమాటిన్ అయింది లైట్ రీజియన్, ఇక్కడ డార్క్ రీజియన్. ఇక్కడ జీసీ రిచ్ రీజియన్స్, ఇక్కడ ఏటీ రిచ్ రీజియన్స్ అనేది ప్రజెంట్ అయి ఉంటుంది. నెక్స్ట్ ప్రొసీజర్. ఏజ్ ద స్లైడ్ ఫర్ 7 to 10 days. ప్లేస్ ద స్లైడ్ ఇన్ ఏ కాప్లింగ్ జార్ కంటైనింగ్ ఫాస్ఫేట్ బఫర్ ఆఫ్ pH. ఫాస్ఫేట్ బఫర్ ఆఫ్ pH ప్రజెంట్ అయి ఉంటుంది. 6.5 at 85 degrees అండ్ ఇంక్యుబేట్ ఫర్ 20 to 25 minutes అలానే ఉంచాలన్నమాట. అవన్నీ స్టెయిన్ చేసి నెక్స్ట్ స్టెయిన్ ద స్లైడ్స్ ఇన్ 0.1% అక్రిడైన్ ఆరెంజ్ ఇన్ ద ఫాస్ఫేట్ బఫర్. pH 6.5 4 to 6 minutes అట్లే వెయిట్ చేయాలి. నెక్స్ట్ రిన్స్ ఇన్ ఫాస్ఫేట్ బఫర్ అండ్ మౌంట్ ఇన్ ద సేమ్ బఫర్. నెక్స్ట్ ఏం చేయాలి? బఫర్ తోటి రిన్స్ చేయాలి. నెక్స్ట్ ఫ్లోరెసెంట్ మైక్రోస్కోప్లో అబ్జర్వ్ చేయాలి ఇవన్నీ చేసినాక. నెక్స్ట్ సి బ్యాండింగ్. జిస్మా బ్యాండ్ బైండ్స్ టు జిస్మా బ్యాండ్ అనేది బైండ్ ఉంటుంది. కాన్స్టిట్యూట్ హెట్రోక్రోమాటిన్ అంటే ఏంటంటే పర్మనెంట్ హెట్రోక్రోమాటిన్ అనేది ప్రెజెంట్ అవుతుంది అనమాట. ఇక్కడ సి బ్యాండింగ్లో సి స్టాండ్స్ ఫర్ ఏంది? సెంట్రోమియస్లో ఏమవుతుంది? పర్మనెంట్గా పర్మనెంట్ స్టెయిన్ అనేది ఉంటుంది. అది సి బ్యాండింగ్. నెక్స్ట్ ఇక్కడ చూడండి టెక్నిక్ ఎలా ఉంటుందో. ట్రీట్ ద స్లైడ్స్ ఇన్ 0.2 NaHCl ఫర్ 1 hour అట్ రూమ్ టెంపరేచర్లో ఇది స్లైడ్స్ ఇలా పెట్టేసి HCl యాడ్ చేసేసి 1 hour అట్లే రూమ్ టెంపరేచర్లో పెట్టేయాలి. రిన్స్ ఇన్ డిఅయోనైజ్డ్ వాటర్లో రిన్స్ చేయాలి. రిన్స్ అంటే ఇది ముంచి వేసేది. ఇమ్మర్స్ ఇన్ 1% బేరియం హైడ్రాక్సైడ్ 1% బేరియం హైడ్రాక్సైడ్తో ఇమ్మర్స్ చేయాలి. ఇమ్మర్స్ చేసిన తర్వాత చూడండి 5 to 15 minutes అట్లే పెట్టేయాలన్నమాట. చూడండి నెక్స్ట్ రిన్స్ ఇన్ మళ్ళీ వాటర్లో డిఅయోనైజ్డ్ వాటర్లో రిన్స్ చేయాలి. ఇంక్యుబేట్ అట్ట ఏం చేయాలి? 60 degrees Celsiusలో 2x SSCలో బఫర్ సొల్యూషన్లో 1 hour అది రిన్స్ చేసి ఏం చేయాలి? 1 hour అట్లా పెట్టేయాలి. మళ్ళీ డిఅయోనైజ్డ్ వాటర్లో రిన్స్ చేసి 4% జిమ్సా స్టెయిన్తో చేసి 90 minutes అట్లనే ఉంచాలి. రిన్స్ ఇన్ డిఅయోనైజ్డ్ వాటర్. మళ్ళీ డ్రై అయినాక ఎగ్జామిన్ అంటారు ఆయిల్ ఇమోషన్తో మనము ఎగ్జామిన్ చేసుకోవాలి.
నెక్స్ట్ క్యూ బ్యాండింగ్ ఈజ్ ఫ్లోరెసెంట్ ఇది ఫ్లోరెసెంట్ బ్యాండింగ్ అంటారు. ఫ్లోరెసెంట్ అనేది యాడ్ అయి ఉంటుంది. ప్యాటర్న్ ఆబ్టైన్డ్ యూజింగ్ క్వినాక్రైన్. ఇక్కడ క్వినాక్రైన్ యూజ్ చేస్తారు. ఓకే, స్టెయినింగ్ కోసం ఏం యూజ్ చేస్తారు? క్వినాక్రైన్ అనేది యూజ్ చేస్తారు. చూద్దాం ఏం జరుగుతుందో. Q stands for quinacridine. Dehydrate the slide by dipping in alcohol with a decreasing concentration 90%, 70%, 50%, 1 minute each. ఇట్లా distilled waterలో rinse చేసి వాష్ ద స్లైడ్ ఇన్ ఫాస్ఫేట్ బఫర్ అట్ pH 6.8. స్లైడ్ని వాష్ చేసుకోవాలి ఫాస్ఫేట్ బఫర్ తోటి. నెక్స్ట్ స్టెయిన్ ద స్లైడ్ ఇన్ క్వినాక్రైన్తో స్లైడ్ని ఏం చేయాలి? స్టెయిన్ చేసుకోవాలి. క్వినాక్రైన్ మస్టర్డ్ అంటారు. ఓకే, ఆర్ ఇన్ క్వినాక్రైన్ హైడ్రోక్లోరైడ్తో 20 minutes స్టెయిన్ చేసుకొని అలా కూడా పెట్టుకోవాలన్నమాట. రిన్సింగ్ ఫాస్ఫేట్ బఫర్. నెక్స్ట్ ఏంటి? ఫాస్ఫేట్ బఫర్తో రిన్స్ చేసుకొని మనము ఫ్లోరోసెంట్ మైక్రోస్కోప్లో ఎగ్జామిన్ చూసుకోవాలి. నెక్స్ట్ టీ బ్యాండింగ్ ఎక్కడ కనిపిస్తుంది అంటే టీలోమస్లో కనిపిస్తుంది. ఇక్కడ సిల్వర్ స్టెయినింగ్ అనేది యూస్ చేస్తారు. ఈ సిల్వర్ స్టెయినింగ్ దేనికోసం యూస్ చేస్తారంటే ప్రోటీన్స్ కోసం యూస్ చేస్తారు. ఎక్కడ? న్యూక్లియర్ ఆర్గనైజేషన్ రీజియన్లో. చూడండి, ఇక్కడ సెల్ అనేది ఉంటుంది, దీని లోపల ఏముంటుంది? న్యూక్లియస్ అనేది ఉంటుంది కదా. ఈ న్యూక్లియస్లో ఒక బ్లాక్ బ్యాండింగ్ అనేది ప్రజెంట్ అవుతుంది అనమాట. దాన్ని న్యూక్లియర్ ఆర్గనైజేషన్ రీజియన్ అంటారు. నెక్స్ట్ ఏజ్ ద స్లైడ్ ఫర్ 7 days. ప్లేస్ ద స్లైడ్ ఇన్ pBS pH 5.0 20 to 60 minutes 87 degrees Celsiusలో ఉంచాలి. నెక్స్ట్ రిన్స్ ఇన్ pBS సొల్యూషన్లో రిన్స్ చేయాలి. స్టెయిన్ ఇన్ 3% జిస్మా ఇన్ ఫాస్ఫేట్ బఫర్ pH 6.8 87 degrees. ఇలాగా చేసిన తర్వాత ఏం చేయాలి? అట్లే 5 to 30 minutes అట్లే వదిలేసి మళ్ళీ రిన్స్ చేయాలి. స్లైడ్ ద స్టెయిన్డ్ ఇన్ హోకాస్ట్ తోటి స్టెయిన్ చేయాలి. స్టెయిన్ చేసి 10 minutes అట్టే పెట్టాలి. రిన్స్ ఇన్ ఫాస్ఫేట్ బఫర్. నెక్స్ట్ మళ్ళీ ఫాస్ఫేట్ బఫర్తో రిన్స్ చేసి ఫ్లోరెసెంట్ మైక్రోస్కోప్లో అబ్జర్వ్ చేయాలి. ద స్టెయిన్డ్ స్లైడ్స్ ఆర్ కవర్డ్ విత్ కవర్ స్లిప్తో ఏదైతే మనం స్టెయిన్ చేసామో ఆ స్లైడ్స్ అని ఏం చేయాలి? కవర్ స్లిప్తో కవర్ చేసేసి ఇక్కడ ప్లేస్ వెట్ ఛాంబర్లో ప్లేస్ చేసి అండర్ యూవీ ల్యాంప్ ఉండేటట్టు చూసుకొని 2 to 3 hours అట్లనే ఉంచేయాలి. లేదంటే అండర్ డైరెక్ట్ సన్లైట్లో కూడా 2 hours ఉంచేసినా పర్వాలేదు. రిమూవ్ ద కవర్ స్లిప్ అండ్ స్టెయిన్ జిస్మా స్టెయిన్ ఫర్ 10 minutes. తర్వాత రిమూవ్ చేసి నెక్స్ట్ ఏం చేయాలి? జిస్మా స్టెయిన్ అనేది ఒక 10 minutes చేయాలి. జిస్మా స్టెయిన్ అనేది. నెక్స్ట్ రిన్స్ ఇన్ బఫర్. తర్వాత బఫర్ తోటి రిన్స్ చేసి డ్రై అయినాక మళ్ళీ మౌంటైన్ DPX సొల్యూషన్ తోటి చేయాలి. చేసినాక ఎలా ఉంటుందో అబ్జర్వ్ చేయాలి. ఓకే, ఇవి క్రోమోజోమ్ బ్యాండింగ్ టెక్నిక్స్ అనేది.